అన్నా ఒక 10 రూపీస్ సోప్ ఇవ్వరా? 500 ఇచ్చి 10 రూపీస్ సోపా? 10 రూపీస్ సోప్. ఆ. ఆ? హ్మ్. 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 ఇదిగో ఇవ్వండి 490. ఏ 490? నేను 500 ఇచ్చాను కదండి, ఈ 10 పోతే ఆ 490 ఇవ్వండి. ఎప్పుడు ఇచ్చారండి? రాగానే ఇక్కడ పెట్టాను కదండి 500 నోటు. 500 పెట్టావా? తీసి పెట్టేశానా? ఎక్కడ కనపట్లేదే. నేను తీసుకోలేదండి. నేను వచ్చి ఇక్కడ 500 పెట్టాను, మీరు అది తీసుకొని కౌంటర్లో వేసుకొని సోప్ తేవడానికి వెళ్ళారు. చూసుకోండి, కౌంటర్లో ఉంటుంది. కౌంటర్లోనా? కౌంటర్ అండి అది. చాలా 500 ఉంటాయి. నేనైతే ఇచ్చాను భయ్యా. అవునా? ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ తీస్తున్నారు? సీసీ కెమెరాలో చూద్దాం. రే టికెట్స్ దొరికా? లేదురా, ఇంకా దొరకలేదు. ఫ్రెండ్స్ ని అడిగాను. రే ఏమైందిరా? టికెట్స్ దొరకలేదురా. ఏదో పక్కింటి అమ్మ నేను వదిలేసి వెళ్ళిపోయినట్లు మూడీగా కూర్చున్నావు. సినిమా చూడకపోతే నా పరుగు పోతుందిరా. రే సినిమా ఏం ఒక్కరోజుకి తీసేర్రా, ఎల్లుండి చూడొచ్చురా. రే నీకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ తెలియకుండా నువ్వు ఇలా మారుతున్నావురా. నన్ను చూడరా, అసలు నిద్ర లేదు, సినిమా టికెట్లు దొరుకుతాయా లేదా అని. ఇదంతా ఎందుకురా? నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి చూడరా. ఒక సినిమా మీద ఉన్న అభిమానం, ఒక హీరో మీద ఉన్న అభిమానం ఒకేసారి బయటకు వచ్చేదిరా ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది. మీ అందరికీ ప్రతి నెల ఒక పండగ వస్తుందేమో, నాకు ప్రతి వారం ఒక పండగ వస్తుందిరా. అది శుక్రవారమే వస్తుందిరా. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మాకు ఒక పండగరా. సరేరా, ఇంతలా చెప్తున్నావు కదా, రేపు నేను వస్తా. నువ్వు రావాలంటే టికెట్లు ఉండాలి కదరా. రే థియేటర్లో నాకు తెలిసిన ఉన్నారా, రేపు రెడీగా ఉండు, ఇద్దరు కలిసి వెళ్దాం. అవునా? రే థ్యాంక్ యూ రా. హాయ్ అండి. నేను మీకు తెలుసా? తెలీదు. మరి హాయ్ ఎందుకు చెప్పారు? అంటే కొత్త వాచ్ కొన్నాను, టైం చెప్దామని వచ్చాను. ఏం అవసరం లేదు, ఐమ్ ఫైన్. బ్రాండెడ్ వాచ్ అండి, మననే కొన్నాను. ఓ గుడ్, నైస్ వాచ్. నా షర్ట్ కూడా బ్రాండే, ఆఖరికి నా షూ కూడా బ్రాండెడ్ కదా. ఎస్. మీకు ఎలా తెలుసు? చూస్తేనే అర్థమైపోతుంది, బాగా రిచ్ అని. అంతేలేండి. కాఫీకి వెళ్దామా? సారీ అండి, మా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఓ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అనవసరంగా టైం వేస్ట్ చేశానే. ఓకే బాయ్ సిస్టర్. ఒరేయ్ నీ అబ్బా చెంచా అన్నా చాకందుకురా. చాకంటే ఈడు కాదురా, పుల్క. కత్తందుకోరా. అది ముందే చెప్పాలి కదా. రంగుందా కోడి నరికితే పలావ్ అవుతుంది, మేకని నరికితే బోటి అవుతుంది, నన్ను నరికితే ఏమొస్తుంది రంగుందా? నీ కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి నా 10 లక్షలు వసూలు చేస్తారా? రంగుందా ఏం రో దగ్గుతున్నావు? ఈ మధ్య సిగరెట్లు కొంచెం తగ్గించేసరికి దగ్గెక్కువైపోతుంది రంగుందా. సిగరెట్టా? అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందా? అంటే ఊపిరితిత్తులు అమ్ముకోలేవు, అయినా పర్లేదురా. ఏం రో అరుస్తాండవా? అంటే మంది ఎక్కువ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది రంగుందా. నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? అయితే నీ లివర్ అమ్మలేను రా. రంగుందా ఒక్క నిమిషం టైం ఇస్తే ఉచ్చోసుకొచ్చేస్తా రంగుందా. ఆ తర్వాత రుణం చంపేసుకోవచ్చు రంగుందా. ఏరా ఉచ్చాపుకోలేకపోతున్నావా? ఉప్పు ఎక్కువ తినేసరికి కిడ్నీలు కూడా పోయే రంగుందా. నీ శరీరంలో సరిగ్గా పనిచేసే ఒక్క అవయవం లేకుండా వచ్చే 1 కోటి రూపాయలతో ఏం భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నారా నీ అబ్బా. రే చెంచా అన్నా, వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా కత్తితో వీడి తల లేపేలా పో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రేయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఏయ్ లేదురా లే. నేను వెళ్ళవా? ఎందుకు వెళ్ళవురా? చెప్పాను కదా రంగుందా, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. అందుకని అన్నా మొన్న నీకు అడ్వాన్స్ కింద ఒక 1000 రూపాయలు ఇచ్చా కదన్నా, అది కొద్దిగా తిరిగిస్తే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా. ఒరేయ్ 10 లక్షలు ఎగ్గొట్టి 1000 రూపాయలు మళ్ళీ తిరిగిమంటావా? తగ్గుతో తొక్కలా వేసానుకో, తుక్కు తుక్కు చేస్తా నీ అక్క. పోరా. టికెట్ సరే సరేనా? టికెట్ నువ్వు అడుగుతున్నా ఇస్తున్నావా? అరుస్తున్నా. టికెట్ తీసుకోవా? సెండ్ రెస్పెక్ట్ అండ్ రిసీవ్ రెస్పెక్ట్. అయినా ఎందుకు తీసుకోండి? పాస్, బస్ పాస్. అది చెప్పు ముందు. Excuse me, ఎస్. one ticket to Patni. 19 రూపీస్. My change. వెనకాల రాసిస్తాను. I want my change. మళ్ళీ తీసుకోండి. గో సిట్. బాబు
లోపలికి వచ్చి కూర్చోవచ్చుగా. అక్కడ నిలబడ్డావు అనుకో నిన్ను కండక్టర్ అనుకుంటారు. పర్లేదు. పర్లేదు పర్లేదు, లోపలంతా ఖాళీగా ఉంది కదా, లోపలికి వచ్చి కూర్చో. ఖాళీగా ఉందా? మీరు కూర్చోండి సార్ అయితే. నువ్వు లోపలికి వచ్చి కూర్చోకపోతే బస్సు ఇక్కడ నుంచి కదలనివ్వను. అయినా టికెట్ తీసుకున్నాం కదా, ఎక్కడ కూర్చుండేంటి ఎక్కడ నుంచుండేంటి? అయినా ఇక్కడ నుంచి ఏమన్నా ప్రాబ్లమా? ఇంటర్లో ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ బానే ఉన్నాయి సార్, కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ బాబు చేతిలో ఏముంటుంది సార్? బ్యాడ్మింటన్ బ్యాటా, స్విమ్మింగ్ పూల్ సూటా? సార్ ఒక విషయం సార్, ఒక మనిషి 2 ఏళ్లలో ఒక పని మీద శ్రద్ధ పెడితేనే ఒకలా ఉంటుంది, అదే 100 పనుల మీద పెడితే చివరికి ఏమీ కాకుండా పోతాడు సార్. అంటే చెప్తాను. మీ బాబు 10th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశాడు? బల్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్. బల్సిన్ బాగా డబ్బున్న స్కూలే. క్లాస్ రూమ్ లో ఏసీలు, ఈ లెర్నింగ్ క్లాసులు. అవునండి. మరి మీ బాబుకి 10th క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? 7.6. అది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చదువు మీద శ్రద్ధ ఎలా పెట్టగలండి? అదే మా కాలేజ్ బిల్డింగ్ లో అనుకోండి, సౌండ్ చేస్తూ తిరుగుతున్న ఫ్యాన్లు, నూనె పోస్తే గానీ తెరవలేని విండోలు, పగిలిపోయిన బ్లాక్ బోర్డులు, ఊడొచ్చేస్తున్న పెయింట్లు. అలాంటి క్లాస్ రూమ్ లోకి ఏ స్టూడెంట్ వచ్చినా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కదా చచ్చినట్టు పిల్లవాడు చదువు మీద ఫోకస్ పెట్టి ఆ రోజు ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయగలడు. మీరు చెప్పేది కరెక్టేనండి, కరెక్టా? కానీ మీకు ఒక విషయం చెప్తాను, మీరేమనుకోవద్దు. అయ్యో చెప్పండి సార్. అంటే అది మీ దగ్గర ఉన్న టీచర్స్కి పెద్దగా ఏమీ రాదు, బట్టి నేర్పిస్తారని విన్నాను. అలా అయితే పిల్లలకు మీరు ఏం నేర్పిస్తారండి? చచ్చచ్చా, అవన్నీ నిజాలు కావు సార్. ఓ, మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ పరమ దద్దమ్మలు సార్. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, బట్టియే పట్టమంటారు. పిల్లల్ని రుద్ది పిండి పిసికేస్తారు, డౌట్స్ కూడా క్లియర్ చేయరు. ఇంకా నాన్న వీళ్ళని బయటికి తరిమి పంపించేస్తారులే. మరి అలాంటప్పుడు పిల్లలు ఎలా చదువుకుంటారండి? చదువు సార్, మీరు ఏమనుకోకపోతే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? ఎంటెక్ వరకు చదివాను. వావ్, ఎంటెక్ అంటే ఆబ్వియస్లీ మీరు 10th ఇంటర్ క్రాస్ చేసుకుని వచ్చి ఉంటారు. క్లాసా? ఫస్ట్ 5 ర్యాంకులు దేనే లేదు అసలు. అయితే మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. సైన్ ఇన్వర్స్ ఎంత? ఏంటి? సైన్ ఇన్వర్స్ సార్. పోనీలేండి, ఇంకో క్వశ్చన్. అలెగ్జాండర్ ఏ డైనాసిటీకి రాజు చెప్పగలరా? అలెగ్జాండర్ అంటే హిస్టరీ కదా, మర్చిపోయి ఉంటారు. కెమిస్ట్రీలో అడుగుతా. ఇథనాల్ కెమికల్ ఫార్ములా ఏంటి సార్? కమాన్ సార్, ఇది ఇంకా 10th క్లాస్ క్వశ్చనే. రేయ్ నువ్వు చెప్పురా. అది C2H3. తప్పు. పర్లేదులే, ఎంతైనా మీ కొడుకే కదా సార్. నేను అర్థం చేసుకోగలను. ఏమో సార్, గుర్తులేదు. గుర్తులేదు అయినా మీరు సంపాదించట్లేదా? ఫ్యామిలీని పోషించట్లేదా? సార్ 10th లో చదువుకునేది 10th వరకే, ఇంటర్లో చదువుకునేది ఇంటర్ వరకే. చదువుకున్నావా, సర్టిఫికేట్ సంపాదించావా, మర్చిపోయావా, అంతే సార్. కానీ అంత బలవంతంగా పిల్లలు ఎందుకు చదువుకోవడం? ఇష్టంగా చేస్తే బాగా ఎక్కుతుంది కదా. ఏంటి సార్ ఎక్కేది? ఆ మాటకు వస్తే పిల్లలకి అసలు స్కూల్కి వెళ్ళడమే ఇష్టం లేదు. అలా అని చెప్పి ఇంట్లోనే ఉంచేస్తామా? 4 తగిలిచ్చి పంపించట్లేదా? ఇదే అంతే సార్. మీకు రోజు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమా? కానీ వెళ్ళట్లా. మేడం గారు పొద్దున్నే లేచి మీ అందరికి వండి పెట్టి ఇల్లు చూసుకోవడం ఇష్టమా? చేయట్లా. ఇక్కడ ఎవరికి ఇష్టాలు ఉండవు సార్, కష్టాలే ఉంటాయి. ఇప్పుడు కష్టపడుకుంటూ పోతే ఆ తర్వాత ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే ఆ తర్వాత అన్ని కష్టాలే ఉంటాయి సార్. మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడేవన్నీ ప్రాక్టికల్ గా ఉంటాయి సార్. ప్రాక్టికలా? కానీ మా పిల్లలు అలా కష్టపడడం మాకెలా చూడబోద్దు అవుతుంది చెప్పండి? చూడకండి, హాస్టల్లో వేసేయండి సార్. మమ్మీ హాస్టలా? రేయ్ నువ్వేం కంగారు పడకు, నిన్నేం హాస్టల్ పంపాను. చూసారా, బయటికి వెళ్ళమంటే మమ్మీ అంటున్నాడు. అడగకుండానే అన్నం పెట్టే అమ్మ, గారాబం చేసే నాన్నుంటే లైఫ్ ఏంటో ఎలా తెలుస్తుంది సార్? మీ పిల్లల్ని 4 గోడల మధ్య ఉంచేసేసరికి రేపు పొద్దున జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు సార్. ఏం లేదురా, దారిలో వస్తుంటే చూశాను, మా వాడికి నచ్చుతుందని కొన్నాను. ఎప్పుడు చూసినా ఊవాయి ఊవాయి అంటాడు. ఉవ్వాయా? ఏంటి అప్పుడే మీ వాడికి మలయాళం నేర్పించేశారా? అవ్వ అవ్వ అంటే బొమ్మ కావాలనరా. ఓ దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఇది మాకు తెలియదులే. సరే కాసేపు నీ అవ్వని పక్కన పెడితే మందు తాగుదాం. మందా? మనమా? అరే మనం అంటే మేము. ఓకే పక్కన పెట్టు. అదే కదా. రవి నీకు కూడా తాగాలనుందా? తాగాలంటే తాగే, ఒక బాటిల్ ఎక్స్ట్రా తెచ్చా. ఇదిగో నీ కెపాసిటీ గురించి నువ్వు మర్చిపోయావరా? పెళ్లికి ముందు నువ్వు ఎలా తాగేవాడివి? 6 తాగితే నీకు కిక్కెక్కేది కాదు. అరే వీడికి ఎలాగ ఎక్కదని మందు డబ్బులు అన్ని బొక్క అనుకున్నాం కదరా చాలా సార్లు. అందుకే ఆలోచించుకో.
ఒకటి ఉంది నీకోసం. లిమిటెడ్ స్టాక్. రే నువ్వేంట్రా ఇక్కడ? నేనంతా విన్నాను రా. ఏం విన్నావురా? డాక్టర్ నీతో చెప్పిందంతా విన్నాను. ఏం చెప్పాడు? పదపడకురా రవి, కష్టాలు మనసులో కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఇలాంటి టైంలోనే గుండె రాయి చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పురా, యాజ్ ఎ ఫ్రెండ్గా తీరుస్తా. చివరి కోరిక? నన్నేమైనా ఉరి తీస్తానరా? నీకు క్యాన్సర్ అని ఎవరికి చెప్పను కానీ నీ చివరి కోరిక ఏంటో చెప్పురా. క్యాన్సరా? ఎవరు చెప్పారా నీకు? డాక్టర్ అన్నాడు కదా మన చేతుల్లో ఏం లేదని. అంటే క్యాన్సర్ అయిపోతుందా? నీకు క్యాన్సర్ లేదా? లేదు. మరి డాక్టర్ చెప్పింది హెయిర్ ఫాల్ గురించిరా. నాకు జుట్టు ఎక్కువ రాలిపోతా ఉంటే డాక్టర్ దగ్గరికి వచ్చా. హెయిర్ ఫాల్ కోసమా? అవును. చి, నేను ఇంకేదో అనుకున్నాను కదరా, ఇది కూడా కష్టమా? నీకు హెయిర్ ఫాల్ వచ్చుంటే ఆ కష్టం తెలుసుంటుందిరా. దేశంలో జనాభా పెరుగుతున్న ఫాస్ట్గా నా జుట్టు రాలిపోతుంది. సర్లే ఆఫీస్కి వెళ్ళొస్తా. ఇప్పుడైనా ఆఫీస్కి వెళ్తావా, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతావా? లేదు లేదు, ఆఫీస్కి వెళ్తున్నా. హాయ్ రవి, హౌ ఆర్ యూ? వీడిని చూడు, పెళ్ళి 2 పిల్లలున్నా హెయిర్ ఫాల్ కాలేదు. ఏంటి రవి, ఏం మాట్లాడలేదు? ఫైన్ సార్. వర్క్ ఎంత వరకు వచ్చింది? అయిపోయింది సార్. సార్ నాకు డౌటు. చెప్పు రవి. మీరు హెయిర్కి ఏ షాంపూ వాడతారు సార్? కేశాంద్రియానం కిలికిలి. ఏంటి సార్ అది? బాహుబలిలో ప్రభాస్ వాడింది ఇదే షాంపూ. అవునా? ఎక్కడ దొరుకుతుంది సార్ అది? అది చాలా కాస్ట్లీ రవి, నువ్వు కొనలేవు. సార్ చెప్పండి సార్, నా ఆస్తులు అమ్మైనా కొంటాను. లపలప టాల్ అనే వెబ్సైట్లో దొరుకుతుంది రవి. లప్ప లప్ప టాలా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఆర్డర్ పెడతాను. పెట్టుకో. లప్ప లప్ప టాల్. జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా? అయితే మర్చిపోండి. మర్చిపోవాలా? మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మర్చిపోండి. హో ఓకే. మీకు కూడా నాలా హెయిర్ ఫాల్ రాకుండా ఇలాంటి జుట్టు కావాలనుకుంటున్నారా? అయితే వాడండి కేశేంద్రియానం కిలికిలి. అది మాకు తెలుసురా. ముందు కాస్ట్ ఎంత చెప్పు. తొందర ఎందుకు చెప్తాను కదా. ఇడికింది వినపడుతుందా? ఎవరు లేరే? త్వరపడండి, పండగ సందర్భంగా ఇది మీకు 50% ఆఫ్. అంటే కేవలం 33,333 రూపాయలకే దొరుకుతుంది. ఈ ఆఫర్ ఇంకా 3 గంటలు మాత్రమే. 50% 33,333 రూపాయలా?